హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్. ఈ మధ్యలో ఒక బుక్ చదివాను మై డియర్ ఫ్రెండ్స్. ఆ బుక్ నేమ్ ఏంటంటే సబ్ కాన్షియస్ మైండ్ చేసే మిరాకిల్స్, మన యొక్క సుప్త చేతన ఆత్మక మనసుకున్న శక్తి ఏంటి అనే బుక్ చదివాను మై డియర్ ఫ్రెండ్స్. ఆ బుక్లో ఎంత బాగుందంటే ఆ బుక్ యాక్చువల్లీ ఏంటంటే మనం జీవితం జీవిస్తున్నామా బతుకుతున్నామా ఒకటి, రెండవది మన జీవితానికి కారణం ఏంటి, మన జీవితం ఇలా ఉండడానికి కారణం ఏంటి. జనాభాలో 99% అందరు ఫెయిల్యూర్స్తో, బాధతో, రోగాలతో, కష్టాలతో, ఇబ్బందులతో ఇబ్బందులు పడుతూ బతుకుతున్నారు. కానీ ఒక 5% మాత్రమే సక్సెస్ఫుల్గా దూసుకుపోతూ ఉంటారు. ఎందుకలా? అంటే వాళ్ళ సక్సెస్ వెనకాల కారణాలేంటి, తర్వాత వాళ్ళు చేసే పనులేంటి, వాళ్ళు ఏ విధంగా ముందుకు పోతున్నారు, మనం ఎందుకు ఇలా ఎప్పుడు పేదరికం గురించి, బాధల గురించి, కష్టాల గురించి, రోగాల గురించి మాట్లాడుకుంటూ ఎందుకు ఇలా ఉన్నాం, అసలు దీనికి కారణం ఎవరు అని అని తెలుసుకోవాలని చెప్పేసి ఆ బుక్లో చాలా అద్భుతమైన రియల్ స్టోరీస్ రాయడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. ఆ బుక్లో ఉన్న రహస్యం ఏంటంటే ఖచ్చితంగా మన జీవితానికి, మన బాధలకి, మన కష్టాలకి కారణం ఎవరో కారు. మనం ఏం చేస్తాం, వాళ్ళ వల్లనే ఇలా అయింది, వీళ్ళ వల్లనే అలా అయింది, వాళ్ళు చేయడం వల్లనే ఇలా మా బతుకు ఇలా దరిద్రంగా తయారైంది అని పక్క వాళ్ళ మీద చూస్తుంటాం మై డియర్ ఫ్రెండ్స్. మొట్టమొదటి శత్రువు, మొట్టమొదటి మిత్రువు, మొట్టమొదటి కారణం మన ఆలోచన విధానమే. మనం ఎంత బాగా ఆలోచిస్తే మన యొక్క జీవితం అనేది అంత బాగా అందంగా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఆలోచన విధానం మీన్స్ మనం ఎక్కడ నెగిటివ్ ఆలోచించకుండా పాజిటివ్గా నీ యొక్క సబ్కాన్షియస్ మైండ్కి, నీ అంతర్లీనంగా నీతో నువ్వు ఏం మాట్లాడతావో అదే నీ ఫ్యూచర్. నువ్వు ఏం ఆలోచిస్తావో అదే నీ ఫ్యూచర్. ఇక్కడ మనం ఆలోచన విధానం మార్చుకుంటే, మన ఆలోచన విధానం ఎప్పుడు మన నోటి నుంచి పాజిటివ్ వస్తే, మన ఆలోచన విధానంలో మనం ఎంత అద్భుతంగా ఉంటే, ఎంత ఉన్నతంగా ఉంటే అది మన జీవితం మై డియర్ ఫ్రెండ్స్. మనం ఇల్లు కట్టుకోవడానికి బ్లూ ప్రింట్ కోసం బయటికి ఏ విధంగా అయితే మన బ్లూ ప్రింట్ కోసం వాస్తు ప్లానర్ని సంప్రదించి మనం ప్రింట్అవుట్ తీసుకుంటామో, మన ఆలోచన విధానం ద్వారా కూడా మన యొక్క జీవితాన్ని ఎంత అందంగా తయారు చేసుకోవాలన్నది కూడా మన సబ్కాన్షియస్ మైండ్కి మనం 24 hours చెప్తే ఖచ్చితంగా అదే జీవితం మనకు ప్రాసెస్ చేసి బ్లూ ప్రింట్ తీసి మనకి ఇస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు మనతో మనం ఎంతసేపు ఆలోచిస్తున్నాం, మాట్లాడుతున్నాం, మనతో మనం ఏం ఆలోచిస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం ఒక్కసారి మీరు గ్రహించండి మై డియర్ ఫ్రెండ్స్. ఒక 5-10 నిమిషాలు కూర్చొని మీతో మీరు మాట్లాడండి. ఈరోజు ఉదయం నుంచి నాకు ఎన్ని నెగిటివ్ ఆలోచనలు వచ్చినాయి, ఎంతమందిని మనం విమర్శించినాం అంటే ఎంతమందిని మనం మన యొక్క జీవితానికి కారణాలుగా చూపించడం. సో ఇదంతా ఎంత నెగిటివ్ అనేది మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎంతసేపు రోగాల గురించి మాట్లాడినాం, ఎంతసేపు బయట బాధల గురించి మాట్లాడినాం, ఎంతసేపు పేదరికం గురించి మాట్లాడినాం, ఎన్నిసార్లు డబ్బు లేవు, మా దయ, మా బతుకు ఇలా ఉంది అని అంటే అన్ని నెగిటివ్ వర్డ్స్ మాట్లాడారు. ఒక్కసారి మీరు గ్రహించండి మై డియర్ ఫ్రెండ్స్. అలా కాకుండా దానికి రివర్స్గా మాట్లాడండి. ఇప్పటి నుంచి డబ్బులు లేవు కాదు, సంపూర్ణంగా ఉన్నాయి. ఎస్. ఎలా ఉన్నారు అంటే బ్రహ్మాండంగా ఉన్నాను. ఎస్. తర్వాత ప్రతిదీ ఈ విధంగా మీరు తలుపులు గట్టిగా వేయొద్దు అని కాకుండా తలుపు మెల్లగా వేయండి అంటే సెంటెన్స్ అనేది చేంజ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. అలా చెప్పడం ద్వారా మన యొక్క సబ్కాన్షియస్ మైండ్, మన చూపు, మనం ఏదైతే చూస్తామో, ఏదైతే వింటామో, ఏదైతే అనుభూతి చెందుతామో అదే మన యొక్క లైఫ్ డిజైన్ మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇవి చిన్నవి పాటించండి. అలాగే మన జీవితానికి ఎవరు కారణం అంటే మనమే, మన బాధలకు కారణం మనమే, మనం మోసపోవడానికి కారణం మనమే, మనల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టడానికి కారణం కూడా అది కూడా మనమే. సో ఎవరిని మనం మన యొక్క జీవితానికి కారణం అని చెప్పేసి మనం నిందించకూడదు. మన జీవితానికి మనమే కారణం. ఇది ఖచ్చితంగా ఈ బుక్లో ఉంది మై డియర్ ఫ్రెండ్. నేను చెప్పట్లేను, బుక్లో ఉంది. పుస్తకం రాసిన రచయిత కూడా చాలా ఎక్స్పెరిమెంట్లు చేసి గొప్ప సైంటిస్ట్ అతను. ఇక్కడ స్పిరిచువల్గా ఏదో చెప్తున్నాం కాదు, మనలో దాగి ఉన్న సైన్స్ ప్రకారం చెప్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. నేను కూడా ఒక సైన్స్ టీచర్ని కాబట్టి పుస్తకాలలో ఏమైతే ఉందో, ఎందుకలా అవుతుంది, ఏంటిది అని చెప్పేసి నేను కూడా కొన్ని ప్రాక్టికల్గా అనుభవించి మీతో పంచుకోవాలనిపించింది. కాబట్టి మీరు కూడా క్యాచ్ చేయండి. మ్యాక్సిమం రోజువారీగా
మెల్లమెల్లగా అలవాటు చేసుకోండి. నెగిటివ్ మాట్లాడకండి, పాజిటివ్ మాట్లాడండి. మన నోటి నుండి వచ్చే ప్రతి సెంటెన్స్, ప్రతి వాక్యం అనేది చక్కగా, అర్థవంతంగా, నెమ్మదిగా, పాజిటివ్గా పలకండి. ఇంట్లో పిల్లల గురించి కూడా ఎక్కడ నెగిటివ్ మాట్లాడకండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఈ పుస్తకంలో నెక్స్ట్ ఇంకా ఏముందో అద్భుతాలని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మీకు నిజంగానే ఇది నచ్చితే రోజుకొక రియల్ మిరాకిల్ స్టోరీస్ కూడా నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇవి విని మీ యొక్క జీవితాన్ని మీరు డిజైన్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. అద్భుతమైన వాక్యాలను మాత్రమే నేను ఈ వీడియోలో అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీ మీనల్ జనగాం.